వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారి తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతారాహిత్యంగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఓ ప్రాంతానికి డిప్యూటీ సీఎంగా ఉండి, ఓ ప్రాంతంకి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీకి అధినేతగా ఉండి కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మేరకు సమంజసం అంటూ తెలంగాణ నాయకులు పార్టీలకు అతీతంగా ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నేతలు కానీ పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కోనసీమ ప్రాంతంలో ఆయన ఇటీవల రాజోలు ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి కొబ్బరి చెట్లకు సంబంధించి, కొబ్బరి తోటలకు సంబంధించి, కొబ్బరి చెట్ల పెంపకానికి సంబంధించి సమస్యలు కొన్ని ఉన్నాయి. చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అక్కడి కొబ్బరి రైతాంగం. ముఖ్యంగా అక్కడి కొబ్బరి చెట్లనేవి ఎండిపోతున్నాయి. కొన్ని మొండెలు వాలిపోతున్నాయి. కొన్ని చోట్ల అయితే తెగులు పట్టి కొబ్బరి దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితి ఇది చాలా కాలంగా ఉంది. అయితే దీనికి కారణాలు కూడా అక్కడి రైతులు చెప్పిన పరిస్థితి ఉంది. దాదాపు 40, 50 సంవత్సరాల నుంచి కోనసీమ ప్రాంతంలో నడుస్తున్నటువంటి ఓఎన్‌జీసీ, గెయిల్ కార్యకలాపాల కారణంగా అక్కడ నిరంతరం జరుగుతున్నటువంటి డ్రెడ్జింగ్ కార్యకలాపాల కారణంగా భూమి అంతర్గత పొరల్లో కెమికల్స్ వంటివి చేరి అక్కడ ఉన్నటువంటి పంటపై ముఖ్యంగా వరి, కొబ్బరి ఏదైతే 2 ప్రధాన పంటలు కోనసీమ ప్రాంతంలో ఉన్నాయో వాటి దిగుబడిపై గణనీయమైన ప్రభావం పడుతుందనేది చాలా కాలంగా ఉన్న సమస్య. ఇది దాదాపు 40-50 సంవత్సరాలుగా ఉన్న సమస్యని అక్కడి రైతులే అదే సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు చెప్పిన పరిస్థితి. అయినా సరే ఈ అంశాన్ని రాజకీయం చేయదలుచుకున్నారో, లేకపోతే ఎప్పుడూ మాట్లాడే విధంగా అసంబద్ధమైన మాటలు, బాధ్యతారాహిత్యమైన మాటలు ఆయనకి అలవాటే కాబట్టి ఆ రకమైన వ్యాఖ్యానాలు చేశారో తెలీదు గానీ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరిచిందని చెప్పవచ్చు. తెలంగాణ సమాజం దీనిపై తీవ్రంగా మండిపడుతోంది. ముఖ్యంగా ఆయన చెప్పింది ఒకటే కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది. తెలంగా నరుడి దిష్టి తగిలితే రాయి కూడా పగిలిపోతుంది. సో, అందుకే తెలంగాణ ప్రజల దిష్టి తగిలినట్టుంది కోనసీమ ప్రాంతంపై. కోనసీమ ప్రాంతంలో పచ్చదనం చూసే తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోరుకున్నారంటూ చేసినటువంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలపై మొదటగా బీఆర్ఎస్ నేతలు స్పందించారు. బీఆర్ఎస్ మా నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అసలు బుర్రలో ఏముండి మాట్లాడుతున్నారో పూర్తిగా రాజకీయ అపరిజ్ఞానంతో ఏమాత్రం మెదడులో ఇది లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా దీనిపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తీవ్రంగా మండిపడ్డారు. గతంలో కూడా ఈ తరహా వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరిచే విధంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు తక్షణం క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు ఆడే పరిస్థితి ఉండదు. థియేటర్‌లు దొరకవంటే ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా హెచ్చరిస్తున్నానంటూ ఆయన చెప్పారు. ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్రంగా దీనిపై స్పందించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఆయన కూడా పెద్ద ఎత్తున స్పందించారు. కూటమి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి ఏ విధంగానూ స్పందించకపోవడం గమనార్హం అంటూ ఆయన కూడా చెప్పారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా దీనిపై స్పందించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే శ్రీహరి, తర్వాత అడ్లూరి లక్ష్మణ్, తర్వాత బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, అనిరుద్ రెడ్డి వంటి నేతలు కూడా దీనిపై పెద్ద ఎత్తున స్పందించిన పరిస్థితి. తక్షణం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. అందరూ కోరేది ఒకటే, ఏపీలో ఉన్నటువంటి బంగాళాఖాతంలో తుఫాన్లు వచ్చినప్పుడు, ఆ తుఫాను ప్రభావం తెలంగాణపై పడినప్పుడు తామెప్పుడు ఏపీని తప్పుబట్టలేదు. తుఫాన్ వచ్చింది. దీన్ని ఒక ప్రకృతి వైపరీత్యంగానే చూసాం తప్ప ఏపీ కారణంగా మాపై తుఫాను విరుచుకుపడిందని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదు. అటువంటిది కోనసీమ పచ్చదనం, కోనసీమలో చెట్లు ఎండిపోతుంటే తెలంగాణ ప్రజల దిష్టి తగలడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పి చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు అని చెప్పి వాళ్ళు మండిపడుతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి
ఒక అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. తక్షణం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ పదే పదే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? క్షమాపణలు చెబుతారా? లేదా అలవాట్లో పొరపాటుగా మరో విధంగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తారా అనేది వేచి చూడాలి.